మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజైన ఆదివారం రోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే సెలవు దినం కావడంతో దానితో పాటు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే అనేక శుభప్రదం కలుగుతుందని వేల సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఎలా వస్తున్నారు, ఏదైనా వేషధారణకు సంబంధించి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఈవో శేషుభారతి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, భక్తుల సంఖ్య ఎలా ఉంది? భద్రకాళి శరణమమ్మ వరంగల్ నగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క క్రమంలో అమ్మవారిగా తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు కురుకుల్ల క్రమంలో ఉన్నారు, వేరుండాదేవిగా ఉన్నారు. 2 రకాల రూపాల్లో ఆ తల్లి మరి చక్కటి అలంకారంలో హనుమకుమార్ గారు తెనాల నుంచి వచ్చి వారు ప్రత్యేకమైన అలంకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఇంత చక్కగా జరుగుతున్నాయి. వచ్చే భక్తులకు మా మనవి ఏంటంటే, మీకోసం ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాం, ఉచిత ప్రసాదాలు చేయిస్తున్నాము. అదేవిధంగా చల్లటి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మరి చల్లటి చలువ పందిళ్ళు ఏర్పాటు చేశాము. చక్కగా క్యూ లైన్లో ప్రశాంతంగా వెళ్ళి మీకేం కావాలో అమ్మవారిని కోరుకోవడం మాత్రమే మనం చేసేది. మరి అలాంటి ఆ బంగారు తల్లిని మరికి మనకు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భద్రకాళి తల్లిని ప్రేమగా కోరుకోవడానికి వచ్చేటప్పుడు దయచేసి చక్కగా లంగా చేయట్ కానీ మరి సాంప్రదాయ దుస్తుల్లో వస్తూ ఆ జుట్లు విరబోయకుండా జుట్టు చక్కగా రబ్బర్ బ్యాండ్ కానీ జడ కానీ వేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మీకే, మీ మంచి కోసమే, మీరు ఆనందంగా ఉండడానికి మీకు తెలియకుండా మీరు చేసే పని ఆపవలసి వస్తుంది. జుట్లు విరబోసుకోవడం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు మీకు ఎదురవబోతున్నాయి. దయచేసి మీరు ఆ శక్తిని కోల్పోకండి. మీలో అద్భుతమైన అమ్మవారిచ్చే ఆశీస్సుల్ని మీరు పొందాలి కదా, దాన్ని ఇట్లా విడదీసుకొని దాన్ని లూజ్ చేసుకోకండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు చక్కగా, మనం ఎంత ప్రేమగా కోరితే అమ్మవారి ఆశీస్సులు అందుతాయి. మరి విరబోస్తే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ప్రేమగా రండి. మీ చదువు కానీ, పెళ్ళిళ్ళు కానీ, మరి జాబులు కానీ, ప్రమోషన్స్ కానీ, ఏదైనా ఆరోగ్యం కానీ అన్నీ సెట్ అవుతాయి. భద్రకాళి శరణమమ్మ అని ప్రేమగా ఒక్క 10 నిమిషాలు ఏ మూలైనా సరే కూర్చొని మీరు అమ్మకు చెప్పుకొని వెళ్ళండి. అది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. ఇంకా ఖాళీగా ఉన్న రోజులో 21 రోజులు మీరు ప్రదక్షిణాలు చేయండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. కనుక భద్రకాళి టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరికి మేము చేసే మనవి, మరి అమ్మని ప్రేమగా పిలవండి, కోరుకోండి. మీరు ఏది కోరుకున్నా జరిగి తీరుతుంది. ఇక్కడ మరి అభిషేకాలు జరుగుతున్నాయి, మరి ప్రత్యేకంగా చండీ హోమాలు జరుగుతున్నాయి, కుంకుమ పూజలు, విశేష కుంకుమార్చనలు జరుగుతున్నాయి. కనుక అలాంటి వాటిల్లో పాల్గొనడానికి ఈ యొక్క బుకింగ్ కౌంటర్స్లో మరి ఆఫీస్ వారు మీకు అన్ని వివరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రసాదాలు కానీ ఏదైనా మీ వివరాలు ఈ యొక్క బుకింగ్ కౌంటర్లో తెలుసుకోవచ్చు. కనుక ప్రేమగా అమ్మవారిని కోరుకోండి. ఒక్క 10 నిమిషాలు ఈ గుడిలో కూర్చుని అమ్మను ధ్యానించండి. ఓకే, ఆల్ ద బెస్ట్. మేడం, ఉత్సవాలకు సంబంధించి ఏ సమయంలో అలంకరణ పూర్తవుతుంది, భక్తులు ఏ సమయంలో వస్తే దర్శించుకోవచ్చు బాగా? శాకంబరి ఉత్సవాల సందర్భంగా రెగ్యులర్గా మీరు 9 o'clock, 8 o'clock, 8:30 కల్లా వస్తే సరిపోతుంది. ఉదయము కంటిన్యూగా మీకు అమ్మవారి అలంకరణ అయిపోతుంది. కంటిన్యూగా రాత్రి 8 దాకా దర్శనాలు ఉన్నాయి. కానీ 10వ తారీఖు మాత్రం, అంటే 8వ తారీఖే దాదాపు 20,000 మందితో లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వాళ్ళు ఒక ఊరేగింపుగా ఓసిటీ నుంచి వస్తున్నారు. అది అంటే అమ్మవారికి కూరగాయలన్నీ తల మీద పెట్టుకొని భక్తులు శోభాయాత్రలాగా తీసుకొస్తున్నారు చక్కగా. అది కాకుండా 10వ తారీఖున మరి అమ్మవారిని అలంకరణ 9వ తారీఖు నైటే అలంకరించడానికి స్టార్ట్ చేస్తారు. తెల్లవారి వరకు కూడా ఈ అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. గుడి మొత్తం కూడా కూరగాయలతో అలంకరించడం జరుగుతుంది. మరి ఆ తల్లిని శాకంబరిగా దర్శించడానికి మినిమం మీరు 10 తర్వాత దర్శనానికి రావచ్చు. అప్పుడు కంటిన్యూస్గా
రాత్రి వరకు అమ్మవారి దర్శనాన్ని అందరూ చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. మరి అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. భద్రకాళి శరణమమ్మ. ఇంకొక చిన్న మాట, భక్తులందరికీ ఉచిత ప్రసాదాన్ని కంటిన్యూస్గా పెడుతున్నాము కనుక ఎవరైనా సరే వారి పేరున మరి ప్రసాదాలు ఉచిత ప్రసాద వితరణని రసీదు రాయించుకొని చేయించుకోవచ్చు. ఉచిత ప్రసాదాన్ని అందరికీ పంచవచ్చు. అలా మనం ప్రసాదం పంచితే అమ్మ యొక్క ఆశీస్సులు మరి ఐశ్వర్యం కానీ మీరు ఏది కోరుకుంటే అది మీకు అమ్మ ద్వారా వస్తుంది. కనుక భద్రకాళి శరణమమ్మ అమ్మవారి యొక్క ఉచిత ప్రసాద వితరణలో అందరినీ భాగస్తులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఏటా భద్రకాళి దేవాలయంలో అటు శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు శాకంబరి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక అలంకరణ ఉంటుంది. వేల సంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అసలు అవతారాల వెనుక ఏమైనా చరిత్ర ఉందా, తప్పనిసరిగా ఏమైనా ప్రత్యేకత ఉందా? ఒకసారి ప్రధాన అర్చకులు శేషు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ అవతారాల వెనుక ఏదైనా పూర్వ కథ ఉందా, లేకపోతే ఎట్లా అలంకరిస్తారు? శాస్త్రం ఈరోజు ఈ క్రమంలో పూజ చేయమని చెబుతుంది, కానీ ఈరోజు ఈ అలంకారం చేయమని ఎక్కడా చెప్పదు. అయితే ఆగమ శాస్త్రంలో అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ అభిరూప్యాచ్చ బింబాచ్చ దేవ సాన్నిధ్యమిచ్చతి. అర్చకుడి యొక్క తపస్సు, ఆ అమ్మవారికి చేయబడే అర్చనాతిశయముల వలన ఆ మూర్తి తేజోవంతమై దర్శింపవచ్చిన భక్తులను అనుగ్రహిస్తుంది అన్న ఒక దాన్ని ఆధారంగా చేసుకొని ఆ తత్వానికి అనుకూలంగా అలంకారాలు చేస్తారు. నవరాత్రులు ఉన్నాయి. నవరాత్రుల్లో మొదటి రోజు బాలగా అలంకారం. ఎందుకు ముందు సాధకుడికి అమ్మవారు చిన్న పిల్లగా కనబడుతుంది కాబట్టి బాలగా అలంకారం చేస్తారు. ఏ విద్య అయినా ప్రతిదీ సరస్వతి స్వరూపమే. ప్రపంచ భాషలు మొత్తం తీసుకున్న అకారాది క్షకారాంతమే వర్ణాలు ఉంటాయి తప్ప ఏ అన్నా, బి అన్నా, సి అన్నా, ఆ అన్నా, ఈ అన్నా అకారాది క్షకారాంతమే వర్ణాలు. వీటిని మాతృకలు అంటారు. ప్రతి అక్షరానికి ఒక అధిదేవత ఉంటుంది. అకార దేవత, ఆకార దేవత అని. అంటే ఏ చదువైనా సరే భగవత్ స్వరూపమే, ఏదైనా మంత్రమే. కాబట్టి మంత్ర దీక్ష తీసుకోవాలి. మంత్ర దీక్ష తీసుకోవడానికి ముందు ఏం చేస్తారు? పిల్లవాడికి మాత్రా సహభోజనం, తల్లితో సహా భోజనం పెడతారు. అందుకోసం దానికి సంకేతంగా అన్నపూర్ణగా ఎందుకంటే వీడికి మృష్టాన్న ప్రాప్తి కావాలి, అన్నానికి లోటు లేకుండా ఉండాలి. ఆ అమ్మవారిని ఆ అన్నపూర్ణగా దర్శిస్తే ముందు బాలగా దర్శించడం వల్ల వీడు సాధనకు ఉపక్రమిస్తాడు. సాధనలో అడ్డాలు లేకుండా ఉంటాయి. తర్వాత ఆ అన్నపూర్ణ నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి మంత్రదీక్షకు సంకేతంగా పిల్లవాడు బడికి పెడుతున్నాడు చదువుకోవడానికి, లేదా మంత్రదీక్ష తీసుకుంటాడు ఉపనయనమై అనడానికి సంకేతంగా, మంత్రదీక్షకు సంకేతంగా సమస్త మంత్రాలకు అధిదేవత గాయత్రి అలంకారం. మరి ఆదివారం రోజు కురుకుల్లా క్రమం దీని వెనుక ఏమన్నా కథ ఉందా? 15 తిథులకు 15 అధిదేవతలు. పాడ్యమి, విద్య, తదియ ఉన్నది కదా. పాడ్యమికి అగ్ని, విద్యకు బ్రహ్మ, తదియకు గౌరీ, చవితికి గణపతి. కాళీక్రమం దశమహావిద్యలు, అంటే అవిద్యను దూరం చేసేవి. దశావతారాలను విష్ణుమూర్తికి ఎలా ఉన్నాయో అమ్మవారికి అలా ఉన్నాయి. అయితే ఈ దశావతారాలలో మన కాళీక్రమం షోడశీక్రమం అని. ఈ కాళీక్రమాన్ని అనుసరించి ఈ 4వ రోజుకు కురుకుల్లా అధిదేవత, భేరుండా అధిదేవత శ్రీక్రమాన్ని అనుసరించి. కురుకుల్లా కాటుక వంటి చీకటిలో నల్లగా ఉన్న అమ్మవారు మణిమయమైన ఆ నావలో సంసారంలో పడి కొట్టుబిట్టాడుతున్న జీవులను తన నావ ఎక్కించుకొని తరింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ కురుకుల్లా మాతగా అమ్మవారిని దర్శించడం వల్ల ఈ భవసాగరం నుండి మనకు విముక్తి వస్తుంది. రైట్ సార్, మీరు ధర్మకర్తలుగా ఉన్నారు. మీరంతా కూడా ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి? కొత్తగా ధర్మకర్తల మండలి చాలా సంవత్సరాల తర్వాత అయింది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులందరికీ? నీటి సౌకర్యము ప్లస్ మొబైల్ యూరినల్స్, లైన్లో కూడా ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా చూడాలనేది మా కోరిక. ఎప్పటి నుంచో చాలా భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం మేము కొత్తగా వచ్చినాం కాబట్టి మా వల్ల ప్రతి ఒక్క పని చేస్తాము.
కాకపోతే ఎటువంటి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడాలని మా కోరిక. ఇక శాకంబరి 2 రోజుల ముందు కూడా పెద్ద ఎత్తున రష్ వస్తుంది. దానికి తగ్గట్టుగా ఏం చేస్తుంది ధర్మకర్తల మండలి? ఫస్ట్ మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కువ శాతం మహిళలు వస్తారు అమ్మవారు టెంపుల్ అనగానే. శాకంబరి అంటే ఇంకా తెలంగాణలో ఎక్కడ జరగదు, వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలోనే జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మేము మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మేయర్ గారు కానీ ఫస్ట్ టాయిలెట్స్ ఉండాలి, నీట్గా ఉండాలి, ఏర్పాటు చేయండి. ఇంకా శానిటరీ వాళ్ళని కూడా చూసుకోండి, ఎందుకంటే ఎక్కువ శాతం వస్తారు, అన్నీ నీట్గా ఉండాలి. ఇప్పుడు అసలే వర్షాకాలం, ఈ దోమలు ఈగలు వస్తాయి, వాటర్ నిల్వ అవి ఉండద్దు. ప్రత్యేకంగా మేము లెటర్ అయితే వినతి పత్రం అయితే ఇచ్చొచ్చినాం, అది చూసుకోవాలనేసి. ఇంకా లైన్లలో కానీ ఇప్పుడు పోలీస్ ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది కదా, అది కూడా చూసుకోవాలనేసి ప్రతి ఒక్క జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే మాకు అమ్మవారు సేవ చేసుకునే అదృష్టం కలిగింది, మా సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్నది మా బాధ్యత. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా భద్రకాళి సేవలు ధర్మకర్తగా తరించడం అనేది? చాలా బాగా అనిపిస్తుందండి. మీకు హ్యాపీగా? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మాకు అమ్మవారి దయ వలన అన్నీ బాగానే. రేపు అమ్మవారికి సారే పెడుతున్నారు, ఓ సీట్ నుంచి ఊరేగింపుతో. భద్రకాళిలో అంగరంగ వైభవంగా శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో మనకు చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. మరి ఏర్పాట్ల గురించి కావచ్చు, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఒకసారి వారిని అడిగి డాక్టర్ గారు చెప్పండి. భద్రకాళి శరణమ్మ. ఈరోజు ఆదివారం కూడా ఉత్సవాలలో భాగంగా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ధరించారు. అమ్మవారికి భక్తులకు రద్దీకి అనుగుణంగా కూడా ఇక్కడ క్యూ లైన్ల ఏర్పాట్లు అవి సక్రమంగా చేస్తున్నాము. పారిశుద్ధ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించి చేస్తున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు సేద తీర్చి కూర్చొని ధరించి వెళ్తున్నారు. మా దృష్టికి వచ్చిన ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ మేము వెంటనే స్పందించి చేస్తున్నాం. ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురాగలరు ఎవరైనా కానీ మేము దానికి అనుగుణంగా చేస్తున్నాము. ప్రసాద విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా మేము అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకుంటున్నాం.